హైవేస్ సజ్జనార్ తాను కమిషనర్గా ఉన్నా, ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా ఉన్నా, గతంలో జిల్లా ఎస్పీగా ఉన్నా, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ తన మార్క్ ఉండేలా చూసుకుంటున్నాడు. అది కూడా ఎలా? పాజిటివ్ వేలో. ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా ఉన్నాడు కదా, దెన్ ఆర్టీసీ ఎంప్లాయీస్ డ్రైవర్లు కండక్టర్లు వచ్చేసి యూనిఫామ్లు ఉంటూ ఉన్నారు, కాకి డ్రెస్. అండ్ మెట్రో సిటీల్లో వచ్చేసి వాళ్ళకి వేరే డ్రెస్ ఏదో ఉంటుంది. బట్ చూడగానే తెలిసి అరే యూనిఫామ్ అని ఫీల్. అయితే ఈ ఆర్టీసీ ఆఫీస్లో ఉండేవాళ్ళు, గ్యారేజ్లో ఉండే రిమైనింగ్ వాళ్ళు ఉంటారు చూసారా ఎంప్లాయీస్, వాళ్ళు మాత్రం టీ షర్ట్లు జీన్స్లు వేసుకొని వస్తాం చూశాడు ఈయన. వాళ్ళ ఎంప్లాయీ తెలియట్లా, బయట వాళ్ళకి తెలియటం. దెన్ ఇతనికి అనిపించింది ఒక డీసెన్స్ అనేది ఉండాలి, ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి. కాబట్టి ఆర్టీసీ ఉద్యోగి అంటే అవుట్సోర్స్ అయినా పర్మనెంట్ అయినా ఎవరైనా కానీ ఆర్టీసీ ఉద్యోగి అంటే మీకు యూనిఫామ్ ఉందంటే యూనిఫామ్లో రండి. మీకు యూనిఫామ్ లేదు, మామూలుగా సివిల్ డ్రెస్ మీకు నచ్చింది అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితులు కూడా క్యాజువల్స్ కాదు, ఏది పడితే అది వేసుకోవడం కాదు, ఫార్మల్స్ చక్కగా నీట్గా, జీన్స్ వద్దు, టీ షర్ట్ వద్దు, పైన షర్ట్ ఉండాలి, కింద ప్యాంట్ ఉండాలి, అది జీన్స్ ప్యాంట్ కాకూడదు. సో జీన్స్ ప్యాంట్ అండ్ టీ షర్ట్ రెండూ కూడా నిషిద్ధం ఆర్టీసీ ఉద్యోగులకి. ఈ రూల్ చాలా స్ట్రిక్ట్గా అంతా అమలు చేయమంటారు, ఫాలో అవ్వాలి అని చెప్పేసి అన్నాడు. సో మీరు చెప్పండి, డ్రైవర్ అండ్ కండక్టర్ వీళ్ళకి మాత్రమే యూనిఫామా, మిగతా వాళ్ళకి యూనిఫామ్ ఉండాలా? అండ్ అంతా ఒకే డ్రెస్లో ఉండాలా? లేదు వీళ్ళంటే అందరిలో ఉన్నారు కాబట్టి ఓకే, బట్ ఆఫీస్లో ఉండే వాళ్ళకి ఏ డ్రెస్ అయితే ఏంటండి, టీ షర్టు జీన్స్ ప్యాంట్ మీద కండిషన్స్ ఏంటని అంటారా? కింద కామెంట్లో తెలియచేయండి.